శివప్ప, నీకిక్కడేం పని? అమ్మా, అది సకుకి నూరటం రాదమ్మా. తను చాలా చిన్న పిల్ల. మీ కాలం వేరు, ఇప్పుడు వేరమ్మా. రాదంటే ఎలారా? పప్పు అక్కడ పోసి పత్రంతో నూరడమే కదా. ఇదేమో పత్రం పట్టుకుని నాట్యం చేస్తోంది. నువ్వు దానికి వంత పాడడానికి వచ్చావు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. వెంటనే పొలానికి వెళ్ళు. అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇలా గారాబం చేసి నెత్తికి ఎక్కించుకుంటే తర్వాత అదే అవస్థ పడుతుంది. నువ్వు కానివ్వు. ఈ పనిని నువ్వు భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. ఇప్పుడు నువ్వు బొబ్బట్లు చేసేది దేవుడికి నైవేద్యం పెట్టడానికి. త్వరగా పప్పు నూరు. శివప్ప, దాన్ని ఇక్కడ పెట్టు. సక్కుబాయ్, చూస్తావేంటి? త్వరగా నూరు. దాము, దారిలో దెయ్యాన్ని చూసావా? మొహంలో ప్రేతకళ్ళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏంటా బిత్తర చూపులు? అదేంటంటే అయ్యగారు, మన చిన్నమ్మగారు ఎడ్ల బండిలో నీళ్ల ముంతని మర్చిపోకుండా పెట్టమని పదే పదే చెప్పారు. అందుకే నేను మీకు గుర్తు చేస్తున్నాను. అవి ఇవి కొనుక్కోవడానికి రేపు మీరు చిన్నమ్మగారు సంతకు వెళుతున్నారు కదా. రే, కాకరకాయ తిన్నట్టు నీ మొహం ఎందుకు అలా పెట్టుకున్నావని అడుగుతున్నాను. దానికి కారణం పెద్దమ్మగారా చిన్నమ్మగారా? బాగా ఇరుక్కున్నావు. ఎడా పెడా వాయించేస్తున్నారా? అయ్యో అయ్యగారు, నిన్న నేను ఆ మహాజన్ ఇంటికి వెళ్లి ఆవిడికి ఆహ్వానం పలికి వచ్చాను. ఆవిడ రేపు ఇక్కడికి వస్తుంది. మీరేమో ఇంట్లో ఉండరు. నేను ఆవిడికి ఏం సమాధానం చెప్పాలి? అదే ఆలోచిస్తున్నా.